శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో కత్తెరి లేదా కత్తెర ఎప్పుడు వచ్చింది, డొల్లు కత్తెరి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే నిజ కత్తెరి ఎప్పటి వరకు ఉంటుంది, అసలు కత్తెరి అంటే ఏమిటి, ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి పనులు అస్సలు చేయకూడదు, ఈ వీడియోలో అయితే మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే అందుతుందండి. మీకు టైమింగ్స్తో సహా కూడా ఈ వీడియోలో అయితే మీకు అందజేస్తాను. అసలు కత్తెరి లేదా కత్తెర అని అంటే ఏమిటి అని అంటే, సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించి మొదలుకొని వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్ని కత్తెరి అని అంటారు. అంటే భరణి 4వ పాదము, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తము 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్ని కత్తెరి లేదా కత్తెర అని అంటారండి. ఈ కత్తెరలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి డొల్లు కత్తెరి, దీనినే చిన్న కత్తెరి అని కూడా అంటారు. రెండవది నిజ కత్తెరి, దీనినే పెద్ద కత్తెరి అని అంటారు, అగ్ని కత్తెరి అని అంటారు, వాస్తు కత్తెరి అని కూడా అంటారండి. డొల్లు కత్తెరి అని అంటే సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజు నుంచి డొల్లు కత్తెరి అనేది ప్రారంభమవుతుందండి. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించినప్పుడు రోజు నుంచి నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజు నుంచి డొల్లు కత్తెరి అనేది ప్రారంభమయ్యి, సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించిన రోజుకి డొల్లు కత్తెరి అనేది త్యాగం చెంది నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుందండి. మరలా నిజ కత్తెరి సూర్యుడు రోహిణీ నక్షత్ర 2వ పాద ప్రవేశంతో నిజ కత్తెరి కూడా త్యాగం అనేది అవుతుంది. త్యాగము అంటే పూర్తవటము అని అర్థమండి. వేసవి వడగాల నుంచి రక్షణ కొరకై ఈ కత్తెరి అని పేరు చెప్పి కర్ర, రాతి మొదలగు పనులనేవి ఈ సమయంలో చేయకూడదని చెప్తూ ఉంటారండి. వేసవిలో కార్మికుల భద్రత కోసం ఎంత గొప్ప ఏర్పాట్లు చేశారో శాస్త్రం చూడండి. మరి ఈ 2024వ సంవత్సరంలో ఈ కత్తెరి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. డొల్లు కత్తెరి లేదా చిన్న కత్తెరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ ఏకాదశి తిథి మే 4వ తేదీ 2024 శనివారం పగలు 12:35 ప్రారంభమై స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల చవితి తిథి మే 11వ తేదీ శనివారం ఉదయం 10:21 వరకు ఈ డొల్లు కత్తెరి అనేది ఉంటుందండి. నిజ కత్తెరి లేదా పెద్ద కత్తెరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, అలాగే ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల చవితి తిథి మే 11వ తేదీ శనివారం ఉదయం 10:21 నిజ కత్తెరి ప్రారంభమయ్యి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం వైశాఖ మాసం బహుళ పంచమి తిథి మే 28వ తేదీ మంగళవారం రాత్రి 7:23 నిజ కత్తెరి త్యాగమవుతుందండి. కత్తెరిలో చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా కత్తెరిలో చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందామండి. కత్తెరి సమయంలో చెట్లు నరకటము, నార తీయటము, వ్యవసాయ పనులు ఆరంభించటము, విత్తనాలు చల్లటము, భూమిని తవ్వటము, తోటలు వేయటము, చెరువులు, బావులు, కొలలు లాంటి తవ్వటము, కొత్త బండి కొనటము, అధిరోహించటము, నూతన గృహ నిర్మాణం చేయటము, పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు, అలాగే దేవాలయాలను కట్టడం లాంటి పనులనేవి ఈ కత్తెరి సమయంలో అస్సలు చేయకూడదండి. మరి కత్తెరి సమయంలో చేయవలసిన పనులు ఏమిటి అని అంటే, కత్తెరిలో ఉపనయనము, వివాహము, గృహప్రవేశాలు, యజ్ఞ మండపాదులను కప్పటం వంటి పనులు లాంటివి కత్తెరి సమయంలో చేసుకోవచ్చండి.
అలాగే మే నెలలో గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యములు అయితే రాబోతున్నాయండి. అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి చేయకూడదు అన్న పూర్తి సమాచారం గురించి ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మే నెలలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అంటే మనకి మే నెలలో కత్రి మరియు మూఢమైతే ఉండబోతున్నాయి కదండి. మరి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఎటువంటి వాటికి శుభముహూర్తాలు ఉన్నాయని ప్రతి ఒక్క రోజు గురించి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసి ఉన్నానండి మన ఛానల్లో. ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఈ 2 వీడియోస్ అయితే మీరు చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024వ సంవత్సరంలో కత్తెర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఈ సమయంలో చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అన్న పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో అయితే అందజేశాను కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి, మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి.